దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ సమయంలో మనం వాక్యం విందాము. దేవుడు ఇచ్చినటువంటి వర్తమానంలోనికి మనం వెళ్దాము. అందరు కళ్ళు మూసుకొని నాతో ఏకీభవించినట్లయితే ప్రార్థన చేస్తాం. మహోన్నతుడ సర్వశక్తి గల దేవ, ఈ యొక్క నాయన ఉపవాస ప్రార్థన కూడికలోనికి నేను ఆహ్వానిస్తున్నాం. ఇంతవరకు పాడి స్తుతించాం నాయన. ఈ యొక్క స్తుతి ఆరాధన ద్వారా నువ్వు మహిమ పొందినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నా తండ్రి స్తోత్రాలు వర్తమానాల ద్వారా కూడా దేవా నా తండ్రి నాయన ఇక్కడున్న బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడండి. అలాగే నా తండ్రి నాయన ఫేస్బుక్ యూట్యూబ్ లో కూడా నా తండ్రి వినిచిన వారితో కూడా మీరు మాట్లాడి మహిమ పొందండి. దేవా నీకే ఘనత మహిమ తెచ్చుకొనమని ప్రార్థిస్తూ అయ్యా యేసు నామంలో నన్ను మీ చేతులకు అప్పగించి యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సరే, వాక్యమును మనం విందాం. ఈ రోజు ఒక వాక్యము ఏంటిదంటే శ్రమ. ఏంటి చెప్పండి? శ్రమ. వాక్యము అంశం ఏంటిదంటే శ్రమ. ఈ యొక్క శ్రమ లేని వాళ్ళు ఎవరున్నా ఉన్నారా? శ్రమలు, కష్టాలు, బాధలు లేని వాళ్ళు ఎవరున్నా ఉన్నారా? ఎవరు కూడా లేరు. ఏదో కష్టం, ఏదో ఒక శ్రమ, ఏదో ఒక బాధ కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ హిజ్కియా రాజు అని చెప్పి ఈయనకు కూడా ఏమొచ్చిందంటే శ్రమ వచ్చిందంట. హిజ్కియా రాజుకి ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. ఆ హిజ్కియా రాజు శ్రమ వచ్చినప్పుడు ఏంటిది ఆ శ్రమ అని చెప్పి చూసుకున్నట్లయితే ఆ యొక్క రాజు వేరే సిరియా రాజు వచ్చి ఈ యొక్క రాజు అంటే ఈ ఇజ్రాయెల్ రాజు మీద పడి వీళ్ళని తమ బానిసలుగా స్వాధీనం చేసుకోవాలని, దేశమును స్వాధీనం చేసుకోవాలని అతను దండెత్తి వచ్చినప్పుడు అప్పుడు అతడు పలికినటువంటి మాటలు ఎంత భయాన్ని కలిగిస్తాయి అంటే అసలు ఆ మాటలకి ఏం చేస్తారంటే ఈ యొక్క రాజు పంపినటువంటి మరి యొక్క కొంతమంది పెద్దలు సైనికులు రాజకుమారుడు కూడా వారి వస్త్రాలు చింపుకుంటారు ఆ మాటలు విని. రాజు కూడా వస్త్రాలు చింపుకుంటాడు అతను ఏది లెటర్ చదివి ఆ మాటలు ఉత్తరం చదివి ఏం చేస్తాడంటే ఆ బట్టలు చింపుకుంటాడు. అంటే నా చేతిలో నుండి ఏ జనముని ఏ దేవుడు కూడా విడిపించలేదు. అర్థమవుతుందా? నా చేతిలో నుండి ఏ జనమును కూడా ఏ దేవుడు కూడా నా చేతిలో నుండి వాళ్ళని విడిపించలేదు, మిమ్మల్ని కూడా విడిపించడు. మీరు ఈ యొక్క హిజ్కియా రాజు ప్రజలతో అంటాడనమాట, మీరు ఈ హిజ్కియా మాటలు నమ్ముకోవద్దండి, ఆయన మాటలు నమ్మొద్దండి. ఆయన చెప్పేది యెహోవా మనల్ని విడిపిస్తాడు, మనకు సహాయం వస్తుంది అని చెప్పి ఆయన మాటలు మీరు వినొద్దండి. మీరు నా మాట వినండి. వింటే గన మీకు ఏమి ఇస్తాను? ద్రాక్ష తోటలు, మరి ద్రాక్ష రసము, మరి భోజనం అంతా మీకు నేను ఇస్తాను, మీరు బాగుంటారు. లేదంటే ఆయన మాట హిజ్కియా రాజు మాట విన్నారనుకో, మీరు అందరూ కూడా ఏమైపోతారు? నిజంగా సస్తారు అని చెప్పి ఆ రాజు ఆ యొక్క ఉత్తరం రాస్తాడు. రాసి పంపిస్తే ఆ ఉత్తరంలో ఎంత ఇదిగా మాట్లాడతాడంటే దేవుణ్ణి దూషిస్తాడు. ఎవరిని? దేవుణ్ణి దూషిస్తాడు, హిజ్కియా రాజును దూషిస్తాడు. మిమ్మల్ని ఎవ్వరు కూడా నా చేతిలో నుండి విడిపించలేదు, మేము మిమ్మల్ని ఖచ్చితంగా స్వాధీనపరుచుకుంటాం, మీకు అడ్డొచ్చే వాళ్ళు ఎవరు లేరు మీకు అంటారు. నా చేతులుండి ఎవరు కూడా మిమ్మల్ని ఏం చేయలేదు, ఎవరు కూడా విడిపించరు, అంతే మీ పని అయిపోయిందని చెప్తారు. అన్నప్పుడు నిజంగా రాజుకి ఎంత బాధ అనిపిస్తుంది అంటే, అవునా ఈయన చేతిలో నుండి మమ్మల్ని ఎవరు విడిపించలేరా, అయితే మా దేవుడు ఉన్నాడని చెప్పి ఆ రాజు ఏం చేస్తాడు తెలుసా? లేచి ఆ ఉత్తరాన్ని తీసుకొని దేవుని మందిరంలోనికి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు? దేవుని మందిరంలోనికి. ఆ ఉత్తరం ఆయన పంపినటువంటి ఇది అతని పేరు రబ్సాకే పలికినటువంటి ఆ మాటలను తీసుకొని ఆ ఉత్తరాన్ని తీసుకొని వెళ్ళి దేవుని మందిరంలో ఇట్లా పరిచి పెడతాడు ఉపవాసం ఉండి. వినండి. మోసపోకుడి, ఈ పట్టణము అశూరు రాజు చేతిలో చిక్కక పోవడని హిజ్కియా చెప్పుచున్నాడే.
హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరించవద్దు. అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నాతో సంధి చేసుకుని నా ఎదురుకు మీరు బయటికి వచ్చిన యెడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలములను, తన అంజూరపు చెట్టు ఫలములను తినుచు తన బావి నీళ్లు తాగుచూను. అర్థమైందా? మీ చెట్లు మీ ఫలములు మీరు తింటారు. ఆ రాజు చెప్పినటువంటి మాటలు మీరు విన్నారనుకో, మీ ద్రాక్ష చెట్లు ఫలములు మీరు తినరు, మీ బావిలో నీళ్లు మీరు తాగరు అని వాళ్ళకి బెదిరిస్తారు. ఎవరు? ఆ రాజు పేరు ఏం పేరు? అష్షూరు రాజు. ఎవరు చెప్పండి? దూత. ఆ మాటలు చెప్తే రబ్షాకే పలికినటువంటి మాటలన్నీ కూడా తెచ్చి ఎక్కడ పెడతాడు తెలిసిన? ఆ ఉత్తరాన్ని తీసుకొచ్చి దేవుని సముఖంలో పెట్టి, చదవండి అది రెండో రాజుల గ్రంథము 18వ అధ్యాయం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 18వ అధ్యాయమును మరి 19వ అధ్యాయమును కూడా మీరు ఈ 2 అధ్యాయాలు బాగా చదివితే ఈ మాటలన్నీ మీకు అర్థమైతే అందులో ఉంటాయి. అయితే ఇది 19వ అధ్యాయంలో చదవండి. హిజ్కియా రాజు మందిరంలోకి వెళ్ళింది. 19వ అధ్యాయం 3వ వచనం చదవండి. వీరు గోనె పట్ట కట్టుకొని అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి. ఎవరి దగ్గర? యెషయా ప్రవక్త దగ్గరకు వచ్చినారు వీళ్ళు. హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఏమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు. ఈ దినము వాళ్ళకు వచ్చినటువంటి శ్రమ ఏంటిదని తెలిసిన? ఈ దినమును ఎలాంటి దినం అంటే ఇది శ్రమయు దూషణయు శిక్షయు గల దినము. ఈ దినం ఏమంట చాలండి. ఇప్పుడు చూడండి, ఈ దినం ఏ దినం అని చెప్తున్నాడు అతను? ఈ దినము శ్రమయు దూషణయు శిక్షయు గల దినం. వాళ్ళకు వచ్చినటువంటి ఆ దినం. మనకు కూడా కొన్ని దినాలు ఉంటాయి కదా, ఎట్లా ఉంటదంటే ఆ దినము, అబ్బా ఈ దినం ఎందుకు వచ్చిందా అనిపిస్తూ ఉంటది కదా. అంత శ్రమ, కొన్నిసార్లు లేమి, కొన్నిసార్లు మనుషులు దూషించినటువంటి మాటలు, ఆ దినాలు వచ్చినప్పుడు ఎంత కుగ్గిపోతాము, నలిగిపోతాము, బాధపడిపోతాం కదా. అట్లా ఈ యొక్క రాజు కూడా ఏమైపోయినాడు అసలు, చాలా బాధపడిపోతున్నాడు. దానికి ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఏంటిది ఉదాహరణ? ఉపమానం ఏం చెప్తున్నాడు అంటే, పిల్లలు పుట్ట వచ్చినారు కానీ కనేకి శక్తి లేదు. మాకు ఆ మాటలు విన్నప్పుడు ఆ యొక్క ఏ రాజు? అష్షూరు రాజు పలికినటువంటి ఆ మాటలు మేము విన్నప్పుడు మాకు శక్తి లేకుండా అయిపోయింది, నిర్శక్తి అయిపోయినాం. చూడు, కొన్నిసార్లు మనకు శ్రమలు వస్తే అస్సలు ఇట్లా నిర్శక్తి అయిపోతుంది, కుగ్గిపోతాం, బలం లేని వాళ్ళగా అయిపోతాం. ఈ రాజు కూడా అట్లే చెప్తున్నాడు, మాకు శక్తి లేకుండా అయిపోయింది. ఎందుకంటే అంత శ్రమ, అంత కష్టము, అంత బాధలు మాకు వచ్చినాయి. ఎవరు ఎదుర్కొంటారు ఇవి అని చెప్పి. అయితే మాకు పిల్లలు పుట్టడానికి వచ్చినారు కానీ స్త్రీకి చూడండి, గర్భం, కొన్ని స్త్రీలు గర్భం ధరిస్తారు, వాళ్ళు కనలేక, వాళ్ళకి శక్తి లేక ఎంత కుగ్గిపోతారంటే నీళ్ళు అయిపోతారు, తల్లడిల్లిపోతూ ఉంటారు. అట్లా అంత శ్రమ మాకు వచ్చింది, అంత కష్టం మాకు వచ్చింది, అంత మమ్మల్ని అంత దూషిస్తున్నారు. నీ దేవుడిలో ఏముందిరా? నీ దేవుడు నిన్ను నా చేతిలో నుండి అస్సలు విడిపించలేడు. ప్రజల్ని అంటాడు, రాజుని అంటాడు, దేవుని అంటాడు వాళ్ళు. అయితే వాళ్ళు ఎంతో మందిని జయించినారంట. వాళ్ళ యొక్క ధీమా ఏంటి తెలిసిన? దిమాక్ ఏంటిదంటే, మేము అనేక రాజ్యాలను మేము జయించుకొని వచ్చినాం, ఎవరు మా చేతిలో నుండి ఏ దేశపు వాళ్ళని విడిపించలేదు, నిన్ను కూడా విడిపించడు. వాళ్ళతో సమానం కట్టేసినాడు అనమాట. ఎవరిని? ఈ దేవుని నమ్ముకున్నటువంటి దేవుని రాజుని కానీ ఈ యొక్క ప్రజలను కానీ. ఆ విధంగా ఇజ్రాయేల్ ప్రజలకి అంత గొప్ప సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఉన్నాడనే సంగతి ఏం కాలేదు, ఆ రాజుకు తెలియలేదు, అష్షూరు రాజుకి. ఫరో యొక్క గర్వాన్ని అణిచివేసిన వాడు మన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు
ఫరో రాజు గర్వాన్ని ఏం చేసినాడు చెప్పు? నేలమట్టం చేసినటువంటి వాడు. ఈ అసూరు రాజు లేచినాడు ఇప్పుడు ఎవరి మీదకి? ఆ దేవుని పిల్లల మీద లేచి మిగతా వాళ్ళని ఆయన జయించినాడేమో గాని ఈ దేవుని ప్రజలను జయించడానికి సాధ్యమా? అది వారికి అర్థం కాలేదు. పిచ్చిగా మాట్లాడుతున్నాడు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. మీ దేవుడు, వాళ్ళు నమ్ముకోవద్దు. ఆ రాజు చెప్పే మాటలు వినొద్దు. ఆ రాజు చెప్పేది ఏంటిది? దేవుడు మనకి యెహోవా మనల్ని విడిపిస్తాడు, దేవుడు మాకు తప్పకుండా ఈ అసూరు చేతులను మనల్ని విడిపిస్తాడు, మనల్ని కాపాడుతాడు అని మీ రాజు చెప్తున్నాడు కదా, ఆ మాటలు నమ్మొద్దు అంటాడు ప్రజలతో. అర్థమైందా? అందుకని అంత భయంకరంగా మాట్లాడినటువంటి ఆ మాటలను హిజ్కియా రాజు విన్నప్పుడు ఏం చేయాలో తెలియక బట్టలు చింపుకొని దేవుని సముఖంలో గోని పట్టలు ధరించుకొని బూడిదే పోసుకొని ప్రభు సన్నిధానంలో కూర్చొని ఆ లెటర్ దేవుని మందిరానికి వెళ్తాడు. మందిరంలో ఈ రోజుల్లో మందిరానికి రావడానికే అసలు ప్రజలు ఆసక్తి చూపించారు. చూడండి, రాజు ఇక్కడ అసలు కష్టాలు లేవా? ఉన్నాయి. లేవా కష్టాలు? ఎన్ని కష్టాలు అంటే అక్కడక్కడ చెప్పుకొని తిరుగుతారు కానీ అయితే అదే దేవునికి చెప్తే వాళ్ళు ఏం చేస్తారని చెప్పు. ఇప్పుడు బయట చెప్పుకుంటాం, ఏం చేస్తాను, ఇంకా నీ మర్యాద పోతుంది. వాళ్ళు ఇట్లంట అట్లంట అని నువ్వు చెప్పినవన్నీ బయట చెప్పుకొని తిరుగుతావు. అవి నీకు విలువ ఉండేది కూడా పోతుంది కదా. అయితే నీవు దేవుని సన్నిధానానికి వచ్చి, ఈ రాజు ఏం చేస్తున్నాడు చెప్పు? ఎవరి దగ్గర వెళ్ళలేదు తను, కానీ వచ్చి ఆ లెటర్ తీసుకొచ్చి ఆ దేవుని సముఖంలో ఆ ఉత్తరాన్ని పరిచి పెట్టి దేవునితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. ఆ ఉత్తరం తెచ్చి మందిరంలో పెట్టి పరిచిపెట్టి ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ఎంత చక్కటి ప్రార్థన ఉంటాయి చూడండి. అది శ్రమయు పిల్లలు పుట్టవచ్చింది కానీ కంటకు శక్తి చాలదు. జీవము గల దేవుని దూషించుటకై అశూరు రాజైన తన యజమాను చేత పంపబడిన రక్షాకి 3వ వచనం నుండి 4, 5, 6 చదువు. 3వ రక్షాకే పలికిన మాటలన్నీ నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అశూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషం కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము. రాజైన హిజ్కియా సేవకులు యెషయా ఇంటికి రాగా యెషయా వారితో ఇట్లనెను, మీ యజమానునికి మాట తెలియజేయుడి. చదువు. ఆది లెటర్ పరిచి పెట్టింది ఇక్కడ చదవండి. 15 వచ్చిన యెహోవా సన్నిధిని ఇంతని ప్రార్థన చేశాను. యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములు కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. యెహోవా చెవియొగ్గి ఆలకించుము. యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవిన పెట్టుము. యెహోవా అశూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన రాళ్లే గనుక వారు వారిని నిర్మూలన చేసిరి. దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించుము. దేవునికి స్తోత్రం అని ఏం చేసినాడు? ప్రార్థన చేసినాడు. రాజు దేవుని సమ్ముఖంలోకి వెళ్ళి ఆ మాటలను ఎవరికి చెప్తున్నాడు? మనమైతే ఎవరికి చెప్తాము? మన బంధువులు ఎవరున్నారో, మన స్నేహితులు ఎవరున్నారో, మన అయినా పోయిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ ఏం చెప్తాము? ఆ మాటలు చెప్తాం. ఎవరేం అనిండేది మనల్ని ఎంతగా దూషించిండేది, అవమానపరిచిండేది, అదంతా కూడా ఏం చేస్తాం చెప్పండి?
అందరికి చెప్పుకుంటాం కదా. కానీ ఈయనేం చేస్తున్నాడు, ఎవరికి చెప్తలేడు, కానీ వచ్చి ఎవరికి చెప్తున్నాడు, మనుషులకి చెప్తే ఎవరేం చేస్తారు చెప్పు, ఎవరిని చేస్తారా, మనకి ఎవరిని చేస్తారా, ఎవరు చెప్పరు. కానీ మందిరానికి రారు, కానీ అక్కడక్కడ చెప్పుకొని తిరుగుతారు కదా, ఏ ప్రయోజనం లేదు కదా. అయితే ఈయన చూడండి ఎక్కడికి వచ్చి చెప్తున్నాడంట, ఆ కార్యములను సఫలపరిచే దేవుడు, వాళ్ళ పక్షంగా నిలబడి యుద్ధం చేసే దేవుడు, ఆయనకు వెళ్ళి చెప్తున్నాడు. రాజుకి ఎన్ని పనులు ఉంటాయి, రాజు అంటే ఏమన్నా ఒక ఇంటికి మాత్రమే యజమానుడు ఆయన. రాజు అంటే ఆ రాష్ట్రానికి అంతటికి కూడా ఏమైనాడు ఆయన, రాజు. అందరు పరిస్థితి, అందరు సమస్యలు చెప్పాలా, ఆయన పట్టించుకోవాలా. రాజు అంటే ఎంతో బిజీగా ఉంటాడు చెప్పండి. ఆ బిజీని అంతా అక్కడ పాడేసి వచ్చి దేవుని పాదాలు పట్టుకుంటున్నారు. ఈ రోజుల్లో దేవుని పాదాలు పట్టుకునే వాళ్ళు తక్కువైపోయినారు. సమస్యలు లేవా, దండిగున్నాయి. కష్టాలు లేవా, శ్రమయు అంట. వాళ్ళకి ఏమొచ్చిందని చెప్తుంటే, శ్రమయు శిక్షణయు దూషణయు వచ్చింది. దూషిస్తున్నారు, దూషించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. వీడు ఇట్లా అట్లా, ఏం చేసుకోవాలని చేత కాదు, అన్ని దూషించే వాళ్ళు చాలా ఎక్కువైపోయినారు. అయితే ఏం చేస్తున్నాడు, ఇలా శ్రమ దూషణ వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎవరి దగ్గర వెళ్ళాలి చెప్పండి, ఉపవాస ప్రార్థనలు. ఎందుకు చెప్పండి, మనం ఎక్కడో వెళ్ళి మనం చెప్పుకోలేము, కానీ తీసుకొని చదివి విప్పి పరచి ప్రార్థన చేసినాడు అనమాట. ఆయన చేతిలో నుండి, ఆ దూత చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకొని మందిరానికి వెళ్ళి అది అక్కడ పరిచి, సేవకుని దగ్గర కూడా ప్రార్థన కోరి వెళ్ళి దేవుని మందిరంలో ప్రార్థన చేసి, దేవుని మందిరంలో ప్రార్థన చేస్తే రాలేదన్న జవాబు ఎవరికీ లేదు. అందుకే ఎందుకు చెప్తున్నాం చెప్పండి, మీరు రాండి, ప్రార్థన చేస్తాం, సంఘస్థులు అందరికీ చెప్తున్నాం, ప్రకటన చేస్తున్నాం, మీరు రాండి. మీకు సమస్యలు ఉన్నాయి, మీకు కష్టాలు ఉన్నాయి, మీకు బాధలు ఉన్నాయి, మీకు రోగాలు ఉన్నాయి, రండి. మీరు ఇంట్లో కూర్చొని లేదా మీ పనుల్లో మీరు ఉంటే మీకు రాదు. మీరు రాండి, దేవుని సన్నిధానానికి రాండి. చూడండి, ఇంత పెద్ద శ్రమన దేవుడు అంత సవాలు విసిరినటువంటి ఆ రాజును ఏం చేశాడు వారి దేశంలో. చదవండి 4వ అధ్యాయం 4వ వచనంలో చదవండి, 4, 5వ వచనం చదవండి. అది యెషయా ప్రవక్త చెప్తాడు ఆ మాట. ఆయన ఎట్లా చేస్తాడో చూడ, ఆ పలికిన ఆ రాజు పలికినటువంటి మాటలు. 4 కానీ 5 కానీ చదవండి వచనాలు. 19, 4. కాదండి, కింద చదవండి, 5 కానీ 6 కానీ చదవండి. 19వ అధ్యాయము 5 అన్నా 6 అన్నా, లేకుంటే 7 కానీ, లేదంటే ఆ నుంచి చదువుకుంటా పోండి, 3వ వచనం నుండి చదువుకుంటా పోండి. భయపడొద్దు, పుట్టింతను. ఎన్నో వచనం అది, విని వెళ్ళిపోవును. స్తోత్రం, హల్లెలూయా. అతని మాటలకు మీరు భయపడొద్దండి. సేవకుడు చెప్తున్నాడు, అతని మాటలకు మీరు భయపడొద్దండి. అతడు ఎలా వస్తాడో ముందే చెప్తున్నాడు. ప్రవక్త చెప్తున్నాడు, అతని దేశంకు వెళ్ళి అతడు కత్తి చేత చంపబడతారు, మీరు భయపడొద్దండి. అంత సవాలు విసిరినటువంటి రాజుకి ఇప్పుడు శ్రమ వస్తే ఎక్కడికి పోవాలి, మనము ఎక్కడ పోవాలి చెప్పండి. ఎంత శ్రమ అన్నా రానిలే, ఆ శ్రమను తెలుసుకొని ఎక్కడికి పోవాలా, దేవుని దగ్గర. అంటే అక్కడే నీకు జవాబు వచ్చేది. ఎక్కడ వస్తుంది చెప్పండి, దేవుని పనులు అవన్నీ ఎక్కడ పక్కన పెట్టండి. చేస్తూనే ఉన్నాం కదా, పుట్టినప్పటి నుంచి ఇంతవరకు పనులే చేస్తున్నాం, కానీ పని చేయకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి.
7 దినములు, వారంలో 7 దినములు ఉంటే 7 దినముల పనే, తెగదు తెల్లారదు. ఉందా చెప్పండి? కానీ ఏమంటారు చూడు, క్షణం తీరిక లేదు, దమ్ముడి ఆధికం లేదంట. పనులు ఒక్క క్షణం కూడా తీరుకుండదు వాళ్ళకి. కానీ దమ్ముడి ఆధికం ఉండదు, ఆధికం లేదు. ఏమైనా ఉందా? కొన్ని అంత పని చేస్తున్నప్పుడు ఏమైనా ఉండాలి కదా. అంత బిజీగా అంత పని చేసి రాత్రి దుడుస్తాడు, పగులు దుడుస్తాడు, సంపాదన, భార్య దుడుస్తాడు, భర్త దుడుస్తాడు, వేలు రూపాయలు దుడుస్తారు, ఉండాలి కదా. కానీ లేదు, అప్పులు వడ్డీలు కట్టలేక తిప్పలు పడుతుంటారు. ఎందుకు? కానీ దేవుని ఆశీర్వాదం. కానీ దేవుని వాక్యం చెప్తాది, ఏమని చెప్తా తెలుసా? నరుడి కష్టార్జితం ఏమి ఇవ్వదంట, ఐశ్వర్యము ఇవ్వదు. యెహోవా ఆశీర్వాదమే ఏమిస్తుందండి చెప్పండి? ఏమిస్తుంది? ఐశ్వర్యం ఇస్తుంది. అందుకని అన్ని పక్కన పడేసి దేవుని మందిరంకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఉపవాస ప్రార్థనలు పెడుతున్నారా? మందిరంలో ఉపవాస ప్రేయర్లు ఉన్నాయా? అన్ని ఆడబడేసి పోయి ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. సేవకులతో కలిసి ప్రార్థన చేయండి. సంఘస్థులు, అన్ని సమస్యలు ఉన్నాయి, బాధలు, కష్టాలు ఉన్నాయి. కానీ ఇక్కడ కష్టం వచ్చినప్పుడు ఈ రాజు ఎక్కడికి వెళుతున్నాడో మనం చూడాలి. రాజుకు పని లేదైతే మనకన్నా ఎక్కువ పని ఆయనకు ఉంటుంది ప్రజల గురించి. ఒక్క కుటుంబం కాదు, రాష్ట్రం యొక్క భారం ఎవరి మీద ఉంది చెప్పండి? ఉందా లేదా? అయితే మనం ఆయన కంటే బిజీనా? ఆయన కంటే పని ఎక్కువ ఉందా మనకి? రాజు వెళ్ళి ఆ మాటలను ఎవరికి తెలియపరుస్తున్నాడు? దేవునికి తెలియపరుస్తున్నాడు. కాబట్టి దేవుడు ఎంత అద్భుతంగా ఆయనకి ఏమి ఇచ్చినాడు? ఉత్తరం ఇచ్చినాడు. నీవు ఆయన ఏం చేస్తాడు? ఒక పద్ధతి వింటాడు, వాళ్ళు ఊర్లో వెళ్ళి కత్తి చేత చంపబడతాడు. ఏం చేయాలి అనుకోవద్దు నేను అలాంటి వాళ్ళు. కానీ దేవుడు చూడండి, అలాంటి కార్యం ఆయన చేయుటకు ఆయన ఏమై ఉన్నాడు చెప్పండి? శక్తి గల, జీవము గల దేవుడు. కాబట్టి మనం ప్రార్థన మెయిన్ ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాలి. దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమలాడి గోజాడి దేవుని సమ్ముఖంలో, దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క మన కష్టాన్ని, మన బాధలు, మన యొక్క వేదనలు, మనకు ఏ ఆర్థిక ఇబ్బంది ఉందా, ఏ ఒక లేమి కలిగి ఉన్నామా, ఏ ఒక అనారోగ్యం ఉందా, డాక్టర్ ఇచ్చినటువంటి రిపోర్ట్లు తీసుకుపోయి దేవుని పాదాల సన్నిధిలో పెట్టండి. అర్థమవుతుందా? డాక్టర్ ఇచ్చినటువంటి రిపోర్ట్లు తీసుకెళ్ళి ఎవరి సన్నిధిలో పెట్టాలంట? దేవుని సమ్ముఖంలో పెట్టి ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? అద్భుతం జరుగుతుంది. దేవుని సమ్ముఖంలో అది ఆ లెటర్లు, ఆ యొక్క రిపోర్ట్లు తీసుకుపోయి పెడితే దేవుడు ఏం చేస్తాడు? అద్భుతం చేస్తాడు. దేవుని అద్భుత కార్యం ఆయన, మాత్ కార్యం ఆయన చేస్తాడు. ఆ రిపోర్ట్లు కానీ, లేదంటే ఎవరైనా మిమ్మల్ని అనినటువంటి మాటలు కానీ, బెదిరింపులు కానీ వచ్చినప్పుడు తీసుకొని వెళ్ళి ఏం చేయాలి తెలిసిన? దేవుని పాదాల సన్నిధిలో పెట్టాలి. పెట్టినప్పుడు ఏం జరుగుతాయి చెప్పండి? మాకు ఫలక్నామాలో మేమున్న ఏరియాలో ఫస్ట్లో అది చాలా కొండ ప్రాంతం, కొండది. ఆ కొండ దగ్గర అంటే మేము ఊర్లోకి పోవాలంటే, ఫలక్నామాకు పోవాలంటే దాదాపు అంటే ఒక 3 కిలోమీటర్లు ఊర్లోకి పోవాలంటే. రైల్ రోడ్డు ట్రాక్ పక్కల మాకు గవర్నమెంట్ ప్లేస్. అక్కడ ఒక ఆయన రౌడీ అనేసి, యాది అనేసి ఒక అతను ఉన్నాడు, యాది అని. అతను ఏం చేసేవాడంటే మాలాంటి పేదవాళ్ళని, మరి వాళ్ళు చదువులేని పేదవాళ్ళని వాళ్ళని బెదిరించి వాళ్ళకి పైన రౌడీజం చేసి, గూండాయిజం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కొని అట్లా జీవనం చేసేవాడు. చాలా రౌడీ. ఒకసారి మా అన్నను కూడా పట్టుకొని వెళ్ళి ఒక 3 రోజులు ఒక షెడ్డులో వేసి చాలా హింస పెట్టినాడు, బాధ పెట్టినాడు. గోడల్లో వేసి 3 రోజులు మా దగ్గర డబ్బులు వసూలు చేయడానికి, మీరు ఇంత డబ్బులు ఇస్తే అప్పుడు మా అమ్మను బెదిరించి మీ కొడుకును వదిలిపెడతా, లేకుంటే వదిలిపెట్టను అనేసి. అతను అంటే అందరికి అడల్, యాదగిరి అని అతని పేరు. అప్పుడు అతను మా గుడిసెల దగ్గరకు వచ్చేవాడు, వచ్చి మమ్మల్ని బెదిరించేవాడు.
అయితే ఒక రోజు ఏమైందంటే అందరూ అడలిపోతున్నాం, భయపడిపోతున్నాం, కానీ దేవుని నమ్ముకున్నాము. అప్పుడు వెళ్ళి ఏం చేయలేదు, దేవుని పాదాలు దగ్గర మొరపెట్టాం. మేమందరూ కూడా మొరపెడితే అసలు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయినాడు. మళ్ళీ కనిపించి అసలు అతను ఏమైనాడో మాకు తెలియదు. రౌడీలను, గర్విష్ఠుల యొక్క గర్వాన్ని అణిచివేసే మన దేవుడు. హల్లెలూయా. ఎవరు విర్రవీగుతారో, ఎవరు అతిశయిస్తారో, ఎవరు చూడు ఈ రాజు చూడు అతిశయిస్తున్నాడు, విర్రవీగుతున్నాడు. ఎవరిని మీ దేవుడు అస్సలే విడిపించలేడు, నా చేతిలో ఉండి సవాలు ఇస్తున్నాడు. అదే కత్తితో అతనే చంపబడ్డాడు. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. మన శక్తి వల్ల అవుతుందా? మన బలం వలన అవుతుందా? మన జ్ఞానంతో మనం ఏమన్నా చేయగలుగుతామా? ఏమీ చేయలేదు. అయితే శక్తి సామర్థ్యం కలిగిన దేవుని పాదాలు పట్టుకోవాలి. ఎవరు పాదాలు పట్టుకోవాలి చెప్పండి? ఎందుకు ప్రార్థనకి రమ్మంటాం చెప్పండి? మాకు పని లేకనా? మిమ్మల్ని కూడా వేస్ట్ గా గుర్చిపెట్టుకోవాలని? మన కష్టాలు తీర్చే దేవుడు. ఆయన సముఖంలో మన కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే, ఆయన సముఖంలో ఉపవాసంతో దేవుని పాదాలు పట్టుకుంటే ఆయన ఏం చేస్తాడు? మన పక్షంగా యుద్ధం చేస్తాడు. మోషేతో అంటాడు దేవుడు, మీరు ఊరకనే ఉండండి. దేవుడు అంటాడు, ఊరకనే ఉండి ఐగుప్తుని మీరు ఏం చేయండి? చూస్తా ఉండండి, వాళ్ళ గతి ఏమవుతుంది. హల్లెలూయా. వాళ్ళు మీ మీదకి వచ్చినారు కదా, వాళ్ళ గతి ఏమవుతుంది చూడండి. బెమ్మెలెత్తిపోతున్నారు ఇజ్రాయెల్ ప్రజలు. ఐగుప్తు నుండి వస్తున్నప్పుడు ఎర్ర సముద్రం ముందర, ఎర్ర సముద్రము వెనకాల వీరు పర్వ సైన్యం, రథాలు, గుర్రాలు వచ్చేసినారు. మళ్ళా వీళ్ళు భయపడి బెమ్మెలెత్తిపోతున్నారు. అయ్యో, మళ్ళెక్కడ మమ్మల్ని మళ్ళా బానిసత్వంలోనికి నడిపించిపోతారు, తీసుకొని వెళ్ళిపోతారు, బానిసలుగా చేసుకుంటారు. అయ్యో, ఐగుప్తులోనే ఉండింటే బాగుండే అని చెప్పి నన్ను మొత్తుకుంటున్నారు. ముందుకు పోలేము, వెనక్కిపోలేము, మొర్ర పెడుతున్నారు, ఏడుస్తున్నారు. అప్పుడు అంటున్నాడు మోషేతో, చెప్పు ఇజ్రాయెల్ ప్రజలకి, నేడు చూస్తున్న ఐగుప్తుని ఇంకెన్నడూ చూడరు. ఏం చేస్తాను? నేల మట్టం చేస్తా వాళ్ళని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలందరూ దాటుకుంటారు సముద్రములు. దేవుడు పాయాలు చేసి ఏం చేసినాడు? గోడలుగా నీళ్ళని నిలబెట్టినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు బాగా ఆరిన నేలపైన, పొడి నేలపైన నడుచుకొని అందరూ వెళ్ళిపోయినారు. అదే రీతిగా వీళ్ళు వచ్చినారు, ఐగుప్తీయులు, రథాలు, చక్రాలు, గుర్రాలు, రౌతులు వేసుకొని వచ్చినప్పుడు దేవుడు ఏం చేసినాడు? ఆ సముద్రమును మళ్ళీ ఒకటి చేయగా ఏమైపోయింది? అందులో కొట్టుకొని ఇంకా అందులో మునిగి వచ్చారు. హల్లెలూయా. అస్సలు ఏం నామరూపాలు లేవు ఇంకా. చూసినారా? దేవుడు అంత గొప్ప దేవుడు. మన శ్రమ ఎంత ఆయనకి, మన కష్టం ఎంత చెప్పు, ఎంత ఆయనకి? మనకి మన అప్పు ఎంత ఆయనకి చెప్పండి? ఎంత నీ వడ్డీలు, నీ అప్పులు ఎంత ఆయనకి? ఒక క్షణం చాలా ఆయన. అవునా కదా? ఆయన ఒక్క ఆశీర్వాదం ఏమిస్తారు చెప్పు? ఐశ్వర్యం ఇస్తారు. అది తెలుసుకొని ఏం చేయాల? సంఘస్థులు అందరూ కూడా ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి అంటే రావాల. దయ్యాలు, దురాత్మల నుండి, మాంత్రిక చేతబడి శక్తుల నుండి విడిపిస్తాడు ఆయన. రోగాల నుండి స్వస్థపరుస్తాడు ఆయన. నమ్మకం, విశ్వాసం పెట్టాలి. మన కొరకే కదా ఆయన గాయాలు పొందింది. మొదటి తిమోతి పత్రికలను రాయబడి ఉంటది. ఏమంటదంటే, ఆయన పొందిన గాయాల ద్వారా మనం స్వస్థత పొందినాము. స్వస్థత ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభు మన కొరకు గాయాలు పొందుకున్నాడు. ఆయన పొందిన గాయాల నుండి మనకేం దొరికింది? స్వస్థత నొందితిరి అని చెప్తున్నాడు. యేసయ్య మనల్ని స్వస్థపరచడానికి ఆయన కల్వరి శిలువలో గాయాలు పొందుకున్నాడు. ఆ గాయాల నుండి మాకు స్వస్థత ఆయన ఇస్తున్నాడు. మన నమ్మకం, విశ్వాసం యేసయ్య మీద పెట్టాలి. మన దారిద్రతను ఎవరి మీద మోసుకున్నాడు? యేసయ్య మీద మోసుకున్నాడు. మనకు ఐశ్వర్యాన్ని ఇచ్చినాడు ఆయన. మన దారిద్రాన్ని మన దారిద్రాన్ని ఆయన పైన మోసుకొని ఆయన ఐశ్వర్యాన్ని మనకి ఇచ్చినాడు. అండి పాపం తీసుకురండి. ఆయన ఐశ్వర్యాన్ని మనకిచ్చినాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, యేసుక్రీస్తు ప్రభు మన
మనకేమి ఇచ్చినాడు చెప్పండి? ఆయన ఐశ్వర్యాన్ని ఇచ్చినాడు. మన ఒక ఆయన పొందిన గాయాల నుండి మనకు స్వస్థతను ఆయన ఇచ్చినాడు. ఇక మనకి ఆయన ఏమి ఇచ్చినాడు చెప్పండి? పరలోక రాజ్యాన్ని మనకి ఇచ్చినాడు, రక్షణ మనకి ఇచ్చినాడు. ఈరోజు పాపం నుండి విముక్తి, విడుదల మనకు కలిగింది. ఒక నమ్మకం, నిరీక్షణ. నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను చెప్పండి? పరలోకం వెళ్తాను. ఆ పాపములన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు తన రక్తంలో కడిగి నన్ను పరిశుద్ధునిగా చేసినాడు, నీతిమంతునిగా చేశాడని ఈరోజు ధైర్యంగా చెప్పుకుంటున్నాను. యేసు ప్రభు మనకు చేశాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మనం దేనికి భయపడాలి చెప్పండి? భయపడాలి దేనికన్నా? అన్ని యేసుక్రీస్తు ప్రభు సమస్తము కలవరి శిలువలో చేసి ముగించేసినాడు, సమాప్తమైంది అన్నాడు. ఇంకేం మనం చేయటానికి మిగిల్చలేదు. మనం చేయాల్సిందంతా ఒకటే, ఆయన వాక్యమును మనం నమ్మాలి, ఆయన చేసిన కార్యములను మనం నమ్మాలి, విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? అది మన జీవితంలో జరుగుతుంది. అది ఇంత కష్టమైపోయింది జనాలకి ఒప్పుకునేకి, నమ్మేకి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన అద్భుతం చేసే దేవుడిగా ఉంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. దేవుడి మా ఆటలను దేవుడు దీవించిన కాక మనం ప్రార్థన చేసుకుందాం. ఏ శ్రమ ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా ప్రార్థన చేయండి. మన దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుని బిడ్డలారా, దేవుని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, అవును నాయన, మాకు శ్రమలు ఉన్నాయి, మాకు కష్టాలు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి నాయన. స్తోత్రాలయ్యా. అయ్యా, మా బాధ కష్టం ఎంత తండ్రి విపరీతంగా ఉన్నదంటే నాయన స్తోత్రాలు తండ్రి. ఏం చేసుకోవాలి, ఎక్కడ వెళ్ళిపోవాలి నాయన స్తోత్రాలు. ఈ బాధలు తట్టుకోలేక తండ్రి స్తోత్రాలు ఎంతో మంది నాయన ప్రభా, ఇజికియా అన్నట్టుగా రాజు, ఇజికియా రాజు అన్నట్టుగా, అయ్యో ఈ దినం లేకుంటే బాగుండేది, అయ్యో ఈ దినము శ్రమయు మరి యొక్క హింసయు దూషణయు కల దినము, ఈ దినము ఎంత భయంకరంగా ఉందంటే పిల్లలు పుట్టవచ్చురు కానీ కనుటకు శక్తి లేదని తండ్రి నాయన తను ఎంతగానో తండ్రి నాయన ప్రభా అయా బాధపడిపోయి నాయన శ్రమను తట్టుకోలేక ప్రభా, అయా మాటలు నా తండ్రి నాయన వినలేక ప్రభా నీ మందిరంలో వచ్చి తండ్రి ఆ ఉత్తరమును నాయన పరిచిపెట్టి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి నీవు లేచావు నాయన వారి కొరకు ప్రభా. అయా స్తోత్రాల మాటలు పలికిన అటువంటి వాణ్ణి దేవా స్తోత్రాల ఆ రాజును, అయా స్తోత్రాలు తండ్రి అసూరు రాజును నాయన అయా కత్తివాతంగా చేసేసారు తండ్రి. ఈ యొక్క తండ్రి సేవకుని ద్వారా అయా యెషయా ప్రవక్త ద్వారా నువ్వు ఇచ్చినటువంటి మాట నాయన అదే రీతిగా అతను నాయన స్తోత్రాలు మీరు చేశారు, నెరవేర్చారు. ఎంత గొప్ప దేవుడు. ఈ దినం ఈ మాటలు విన్నా నాయన నీ బిడ్డలు ప్రభా, ఈ సంఘ బిడ్డలు నాయన రాలేనటువంటి వాళ్ళు నాయన యూట్యూబ్ లో తండ్రి వారు విని నాయన అయ్యా ఫేస్బుక్ లో విని తండ్రి నాయన ప్రభా వారు నీ సన్నిధికి నాయన రావాలి తండ్రి. మీరే కార్యం చేయండి అయ్యా. ఎంతో మంది కష్టాలు ఉన్నాయి, ఎంతో మందికి బాధలు ఉన్నాయి నాయన స్తోత్రాలు తండ్రి. నాయన ప్రభా ఆ బాధలు కష్టాలతో మా రాతింతేలే మా కర్మ అనుకుంటున్నారు కానీ సత్యము తెలుసుకోలేకపోతున్నారు నాయన ప్రభా. ఈ శ్రమను కష్టాన్ని తప్పించే దేవుడు ఉన్నాడు మాకు అని నమ్మకం లేకుండా ఈ రోజుల్లో నాయన ఈ ప్రార్థనలో పాల్గొనలేక నాయన వారి పనులకు వారు తండ్రి నాయన ప్రాధాన్యత ఇచ్చి వెళ్ళారు తండ్రి. దేవా స్తోత్రాలు నాయన మీరే సహాయం చేయండి అయ్యా ప్రభా. మరి రాబోయే దినాలలో అయినా తండ్రి ప్రార్థనలో ఏకీభవించడానికి సాయం చేయి. ప్రతి వారం శుక్రవారం, శనివారం, ఆదివారం జరిగే ప్రార్థన కూడికలకు నాయన సంఘ బిడ్డలందరినీ నడిపించండి అయ్యా. అందరూ కూడా సంఘం అంతా రావాలి తండ్రి ప్రార్థించడానికి. నాయన మీరే వారిని తండ్రి నడిపించండి ప్రభా. స్తోత్రం. మా దేవుడు శక్తిగల దేవుడని, మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడని, మా దారిద్ర్యాన్ని, మా పేదరికాన్ని, మా అనారోగ్యాన్ని ఆ కల్వరి శిలువలో యేసయ్య మోసుకున్నాడని చెప్పి ప్రభా నమ్మకంతో విశ్వాసముతో నాయన పరుగున అత్యాసక్తి కలిగి రావటానికి కృప చూపించండి. వచ్చిన బిడ్డలు బట్టి నీకు స్తోత్రము నాయన. ఈ వర్తమానం విన్న బిడ్డలు బట్టి నీకు స్తోత్రం అయ్యా. వారి జీవితంలో నాయన వారి ఒక హృదయంలో విశ్వాసం, నిరీక్షణ, నమ్మకం పెరుగును కాక ప్రభా. దేవా స్తోత్రం. ఏదొచ్చినా భయపడకుండా నాయన అయా జడియకుండా జంకకుండా ధైర్యముగా ఎదుర్కొని నాయన మాటల్ని ఈ రోజు నువ్వు పలికావు తండ్రి. అయా ఈ యొక్క వర్తమానం ద్వారా నువ్వు మాట్లాడావు నాయన, నీకు స్తోత్రాలు నాయన. నిలవబెట్టుకొని దీన సేవకురాలు నిలబెట్టుకొని మాట్లాడినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. స్తోత్రం నాయన. నమ్ముతున్నాము నాయన. ఎంతో మంది ధైర్యపరచబడ్డారు
ఎంతో మంది నా తండ్రి ఉజ్జీవించబడ్డారని దేవా నీకు స్తుతులు చెల్లిస్తున్నా. సమస్త మహిమ నీకే ప్రభా. అయ్యా స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. ఎవరు అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళు ముట్టండి అయ్యా. ఎవరు సమస్యతో ఉన్నారో వాళ్ళు ముట్టు నాయన. ఎవరు కష్టంలో ఉన్నారో వారి కష్టం నుండి వారికి విడుదల నాయన. ఎవరు నా తండ్రి స్తోత్రాలు ప్రభా. అయా స్తోత్రాలు వేదన చెందుతున్నారో వేదన నుండి విడుదల ప్రభా. అయా స్తోత్రాలు నాయన మా దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయా స్తోత్రాలు నాయన మా దేశంలో నా తండ్రి సత్య క్షేమాలుగా ఉండాలయ్యా. మా దేశంలో నీ కృప ఉండాలయ్యా. అయా స్తోత్రాలు నాయన దేశము నాయన తండ్రి సమాధానంగా ఉండాల ప్రభా. అయా స్తోత్రాలు తండ్రి మా దేశంలో జరుగుతున్నటువంటి అరాచకాలు అన్యాయాలు మోసాలు అక్రమములు నాయన ఆగిపోవును కాక అయ్యా. స్తోత్రాలు తండ్రి. అయా నీకు స్తోత్రాలు మీరు సెలవిచ్చారు నాయన. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని నా వైపు తిరిగి వారి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల వారి దేశమును స్వస్థపరుస్తాను మీరు సెలవిచ్చారు. అవును నాయన ప్రభు మా తప్పులను మా అపరాధములను ఒప్పుకొని పాపములు ఒప్పుకొని విడిచిపెడుతున్నాం తండ్రి. నాయన స్తోత్రాలు దేశముకు నాయన. అయా దేశంలో జరుగుతున్న అరాచకాలు అన్యాయాలు మోసాలు కుట్రలు దగలు రౌడీజం గూండాయిజం తండ్రి స్తోత్రాలు ప్రభా. అయా తొలగిపోవాలయ్యా. అసూయ తొలగిపోవాలి నాయన. అయా రౌడీజం తొలగిపోవాలయ్యా. స్తోత్రాలు ప్రభా. నాయన మీరే కృప చూపించండి నాయన. కనికరించి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. మా దేశము నాయన ప్రభా మీరు దర్శించండి అయ్యా. మా దేశ జనులు దర్శించండి. ఎవరికి రక్షణ లేదు వారికి రక్షణ దయచేయండి నాయన. స్తోత్రాలు ప్రభా. రక్షణ లేని మా దేశంలో ప్రజలకు రక్షణ దయచేయండి ప్రభా. అయా స్తోత్రాలు తండ్రి. పాపమును క్షమించండి నాయన. రక్షణ దయచేయండి నాయన. సువార్త వారికి అందుతుండగా ప్రభా వారిలో పశ్చాత్తాపం మారుమనసు దయచేయి నాయన. వారు ప్రార్థిస్తుండగా వారికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. మారుమూల గ్రామాల్లో ప్రభా నాయన స్తోత్రాలు తండ్రి. ఇంకెక్కడ సువార్త ప్రకటించబడుతున్నదో ప్రభా అక్కడంతా కూడా తండ్రి స్తోత్రాలు సువార్త ప్రకటించబడినటువంటి వ్యక్తులకి సువార్త ప్రకటించబడును గాక. అయా సువార్త ప్రకటిస్తుండగా రక్షణ కార్యాలు జరిగించిన ఆయన. అయా హృదయం తెరిచినట్లుగా నాయన సువార్త నాయన అందుతున్న ప్రజలకి ప్రభా వారి హృదయములు తెరవండి నాయన. స్తోత్రాలయ్యా ప్రభా. కృప చూపించండి. వారి ఈ లోకం విడిస్తే నరకమే తండ్రి ప్రభా. మమ్మల్ని నరకం నుండి తప్పించారు. మా పాపాలు క్షమించినారు ప్రభా. అయా స్తోత్రాలు తండ్రి నాయన. ఈ దేశ ప్రజలు పాపాలు క్షమించమని తండ్రి నిన్ను బతిలాడుకుంటున్నాం. రక్షణ దయచేయమని నిన్ను వేడుకుంటున్నాం ప్రభా. రక్షణ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రము నాయన స్తోత్రము నాయన. ఇదిగో తండ్రి నాయన స్తోత్రాలు ప్రభా. మా దేశ అధికారులను తండ్రి నాయకులు పాలకులను మీరు నాయన రాష్ట్ర ముఖ్యమంత్రులను నాయన ప్రధానమంత్రిని తండ్రి ప్రభా నాయన నీ కృప వారిపై ఉండును గాక. నీ జ్ఞానం వారికి దయచినైనా అయా వారిలో నాయన తండ్రి ప్రజలపై నాయన దయ దయచినైనా కనికరం దయచినైనా నీ భయం వారికి ఉండును గాక అయ్యా. అయా నీకే స్తోత్రం. ప్రజలకు ఎలాగా నాయన స్తోత్రాలు వారి పనులు అయా నా తండ్రి ప్రజలకు ఎలాంటి సహాయం నాయన చేయాల జ్ఞానం దయచే తెలివి దయచే ప్రభా. నాయన మా దేశ నాయకులు పాలకులు వాళ్ళు కాపాడు తండ్రి. స్తోత్రాలు ప్రభా. నాయన వారిపై నీ కంచె ఉండును కాక తండ్రి. మంచి ఆలోచనలు వారికి నాయన మంచి తలంపులు వారికి నాయన అయ్యా వారిని కాపాడండి. శత్రు చేతుల్లోని వారు కాపాడు తండ్రి. స్తోత్రాలప్ప నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం గొప్ప తండ్రి మంచి దేవా. అయా స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి నాయన. మరి ఈ దేశపు తండ్రి నాయన ప్రభా బార్డర్ అవతల తండ్రి నాయన సరిహద్దుల్లో నా తండ్రి నాయన పోరాడుతున్న తండ్రి నాయన మిలిటరీ వాళ్ళ కొరకు నాయన స్తోత్రం ఆ సైనికుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. వారి కుటుంబాలను తండ్రి నాయన అయా వదిలి ప్రభా తల్లినో తండ్రినో పిల్లలను భార్యలను వదులుకొని నాయన ప్రభా వెళ్ళి దేశము కొరకు పోరాడుతున్న ప్రతి ఒక్క అయా నాయన సైనికుని కొరకు ప్రతి ఒక్క మిలిటరీ వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. వారిని కాపాడండి అయ్యా. అయా వారు నా తండ్రి నాయన అయా యొక్క తండ్రి దేశ బాండ్రు అవతల తండ్రి వారు అడుగుల్లో అయా స్తోత్రాలు తండ్రి నాయన ఎంతగానో తండ్రి పోరాడుతున్నా వారికి ఆరోగ్యమి నాయన శక్తి నాయన బలమి నాయన నీ కంచె కాపుదల ఏ ఒక శత్రువు తండ్రి నాయన అయా తండ్రి స్తోత్రాలు తండ్రి నాయన వారి మీద పడకుండా తండ్రి వారి మీద రాకుండా మీరు కాపాడండి అయ్యా. ఏ గుండు తండ్రి వాళ్ళకి తగలద్దయ్యా. మీరే కాపాడమని ప్రార్థిస్తున్నాను. క్షేమంగా వారిని గురాలకు నడిపించండి ప్రభువానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
ప్రభా స్తోత్రాలు తండ్రి నాయన వారికి ఆరోగ్యం ఇమ్మని వేడుకుంటున్నాం. అలాగే నా తండ్రి స్తోత్రం రైతు కొరకు ప్రార్థన చేస్తున్నాం. రైతులు దీవించండి అయ్యా. అయా రైతులకి మంచి విత్తనములు దొరకాల, అయా రైతులకి మంచి దిగుమతి రావాలా ప్రభా. ఎంత వర్షం రావాలా అంత వర్షం దయచేయనైనా అయా స్తోత్రాలు తండ్రి. రైతు నాయన ఎంత కష్టపడి తండ్రి ఈ దేశంలో ఉన్న ప్రజలకు నాయన మరి తండ్రి నాయన ఆహార వస్తువులను నాయన ఆహార పదార్థాలు అందిస్తుంటున్నాడు ప్రభా. అతనికి నాయన స్తోత్రాలు తండ్రి నాయన ప్రభా. ఆరోగ్యమే నాయన ఏ రాత్రి నీళ్ళ కట్టడానికి వెళ్ళినా వారికి తండ్రి నీ కాపుదల ఉండాలయ్యా. ఏ పురుగులు నాయన ఏ తండ్రి పాములు తేళ్లు తండ్రి వారికి ఎటువంటి అపాయం హాని కలగకుండా కాపాడండి ప్రభా. అయ్యా రైతులను మీరు ఆశీర్వదించండి. వారి కష్టానికి నాయన ప్రతిఫలం మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. దేవ వారు ఎంత కష్టపడుతున్నారో తండ్రి ఆ కష్టానికి ప్రతిఫలం దయచి నాయన మార్కెట్ లో వారు పండించే ప్రతి ఒక్క ధాన్యము గాని కూరగాయలు గాని ప్రతి దానికి మంచి రేటు తండ్రి నాయన వచ్చిన కాక ప్రభానికి స్తోత్రాలు తండ్రి నాయన. అయా వారి యొక్క తండ్రి నాయన అప్పులు తొలగించండి అయ్యా. అయా స్తోత్రాలు ఆ బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కృప కుమ్మరించమని వేడుకుంటున్నాం తండ్రి నాయన స్తోత్రాలు. అలాగే మా తండ్రి స్తోత్రాలు ప్రభా నాయన వృద్ధుల కొరకు విధవరాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాం. దిక్కులేని వారి కొరకు నాయన ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి అయ్యా. అట్టి వారిపై నీ కృప ఉండును కాక. దిక్కులేని వారిని విధవరాళ్ళని నాయన వృద్ధులను అయా వాళ్ళని తండ్రి నాయన అయా స్తోత్రాలు ఆశీర్వదించండి అయ్యా. వారికి ఆరోగ్యం దయచిన వాళ్ళ ఎముకలో శక్తి బలము దయచినైనా విధవలకు సహాయం చేయండి అయ్యా. ప్రభా తండ్రి విధవరాళ్ళను అయా పరామర్శించండి తండ్రి నాయన పరామర్శించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పిల్లలను తండ్రి లేని పిల్లలను మీరు ఆదుకోనండి నాయన స్తోత్రాలు. దేవాని కృప వారిపై ఉండును గాక. యేసయ్య తండ్రి డాక్టర్లు నర్సులు నాయన తండ్రి హాస్పిటల్లో పనిచేస్తున్న ఆయాలు నాయన వారికి ఆరోగ్యాన్ని నాయన అయా తండ్రి నాయన వారికి మంచి నా తండ్రి స్తోత్రాలు ప్రభా బలము శక్తిని నాయన వారి చుట్టూని కంచె వేయండి అయ్యా. డాక్టర్లకు ఎవరు నాయన తండ్రి నాయన మంచి మెడిసిన్లు తండ్రి ప్రజలకు నాయన వాళ్ళ వృత్తి డబ్బుకు అమ్ముకోవద్దయ్యా ప్రభా స్తోత్రాలు తండ్రి నాయన. వాళ్ళ వృత్తి నాయన పేదవాడైనా గొప్పవాడైనా మంచి ట్రీట్మెంట్లు నాయన ఇవ్వాలప్ప. అయా తండ్రి నాయన భేద భావాలు చేయొద్దు, పక్షపాతము చూపించద్దయ్యా. డబ్బు కోసం ఎటువంటి నాయన ప్రభా నీచ స్థితికి దిగజారద్దు ప్రభా. వారి వృత్తిని అమ్ముకోవద్దయ్యా. స్తోత్రాలు తండ్రి. మంచి మెడిసిన్ అయ్యా. అయా బీద వాళ్ళైతే వారిపై కనికరము చూపాలయ్యా తండ్రి నాయన. డబ్బు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ప్రభా. అయా స్తోత్రాలు కనికరించండి. డాక్టర్లకు మంచి నా తని మనసు దయచేయండి అయ్యా. మనసు దయచే ప్రభా మంచి మనసుని ఇవ్వండి. అంతేకాకుండా డాక్టర్లు మీరు కాపాడండి అయ్యా. అయా తండ్రి వారికి ఆరోగ్యం ఇవ్వండి నాయన. అయా వారు తండ్రి నాయన చదువుకున్న చదువులు తండ్రి స్తోత్రాలు ప్రజలకు సేవ చేస్తుండగా తండ్రి దానికి రావాల్సిన ప్రతిఫలం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకే స్తోత్రం. నర్సులకి ఆయాలకు కూడా ఆరోగ్యం దయచి వారి చుట్టూని కంచెవై వారి పిల్లల్ని తండ్రి కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి. లాయర్ జడ్జీలు ప్రభా అయా నాయన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు నాయన వీరందరినీ కూడా మీరు తండ్రి నాయన అయా బలపరచండి అయ్యా. అయా వారు ఒక పనులు వారు చేస్తుండగా తండ్రి నాయన స్తోత్రాలు వారిని కాపాడండి అయ్యా. ఎవరికి ఏ కష్టం ఉన్నదో ఎవరికి ఏ బాధ ఉన్నదో వాళ్ళని తండ్రి నాయన ఆ కష్టం నుండి వారిని తండ్రి తప్పించు కాపాడు నాయన. అయా స్తోత్రాలు. సమస్యలు నాయన నుండి మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాను. ఆ సమస్యల నుండి వారిని విడిపించిన ఆయన, ఆ కష్టాల నుండి వారిని విడిపించండి అయ్యా. వారికి నీ సహాయము దయచేయండి నాయన. నీ సహాయం వారికి పైన నాయన. వారికి నీ యొక్క తండ్రి నాయన ప్రభా స్తోత్రాలు జయగలిగిన హస్తం వారిపై చాపండి తండ్రి నాయన. స్తోత్రాలు తండ్రి. తల్లులు పిల్లల మధ్యలో క్షేమము దయచేయ, భద్రత దయచేయి. ఎంతమంది భార్య భర్తలు నాయన ఈ రోజు విడిపోతున్నారో తండ్రి నాయన స్తోత్రాలు. విడాకుల కొరకు వెళుతున్నారయ్యా దేవుని అయ్యా. నీ వాక్యము సెలవిస్తున్నది ప్రభా స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా మరి తండ్రి నాయన స్తోత్రాలు. భార్య భర్తని ఎడబాయకూడదని నాయన, భర్త భార్యను ఎడబాయకూడదు, భార్య భర్తను ఎడబాయకూడదని ప్రభా. దేవుడు జతపరిచిన వాడు మనుషుడు ఎవరు కూడా వేరు చేయకూడదని ప్రభా ఈ వాక్యం సెలవిస్తుంటుండగా ప్రభా అయా భార్య భర్తల మధ్యలో ఈనాడు ఎన్నో కలతలు ప్రభా. అయా వారికి పుట్టిన పిల్లలు తండ్రి నాయన
తల్లి లేని వారిగాను తండ్రి లేని వారిగాను అవుతున్నారు తండ్రి. దేవా, ఇలాంటి నాయన దుష్టుని కార్యాలు నశించిపోవును గాక అయ్యా. అయ్యా, వారి మధ్యలో గొడవలు తెచ్చిన దుష్టుని తొలగించండి ప్రభా. అక్ర సంబంధాలు నాయన, అయా స్త్రీలకు అక్ర సంబంధాలు, పురుషులకు అక్ర సంబంధాలు, భార్యకు నాయన అక్ర సంబంధాలు, భర్తకు అక్ర సంబంధాలు యేసు నామములో తొలగిపోవాలయ్యా. స్తోత్రాలు ప్రభా. అయా స్తోత్రాలు తండ్రి. అక్ర సంబంధాలతో కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్నాయి, నెమ్మది లేకుండా అయిపోతున్నారు తండ్రి. స్తోత్రాలయ్యా, కృప చూపించండి అయ్యా. స్తోత్రాలు. అక్ర సంబంధాలు యేసు నామములో తెగిపోవును గాక. భర్తకున్న భార్యకున్న అయా సంబంధాలు తెగిపోవాలి యేసు నామములో. వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడును గాక అయ్యా. అయ్యా, దుష్టుని యొక్క తలంపులు, ఆ యొక్క కోరికల నుండి, ఇచ్చల నుండి నాయన వారు విడిపించబడును గాక అయ్యా. స్తోత్రాలయ్యా. ప్లీజ్ నాయన స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. మీరు నాయన ఈ విషయంలో తండ్రి, ప్రార్థన అంశంలో మీరు జోక్యం చేసుకొని తండ్రి నాయన ప్రభా, అయా మీ వివాహమైన భర్తతోని, వివాహమైన భార్యతోనే వారి జీవితాన్ని ప్రభా అయా వారు కొనసాగించాలో తప్ప నాయన మధ్యలో అక్ర సంబంధాలతో వచ్చినటువంటి వారితో జీవితం కొనసాగించద్దు. అది ఏదో రీతిగా అది కట్ అయిపోవాలి యేసు నామంలో తండ్రి. నాయన అది కట్ అయిపోవాలి, అది నిర్మూలమైపోవాలి యేసు నామంలో తండ్రి. అక్ర సంబంధాలు తెగిపోవాలి యేసు నామంలో తండ్రి. ప్రభా స్తోత్రాలయ్యా. మీరే తండ్రి నాయన అయా దర్శించమని ప్రార్థిస్తున్నా. వారిని బుద్ధి దయచే, జ్ఞానం దయచే. ఇలాంటి పనులు నాయన తండ్రి నాయన చేయటానికి ధైర్యము చేయొద్దయ్యా. ఆ ధైర్యము నా తండ్రి వారికి రావద్దు ప్రభా. నీ భయం వాళ్ళుండల్లో గాక నాయన. నాయన నీ భయం ఉండాలయ్యా. అయా స్తోత్రాలు. అయా మరి భార్యకని భర్తకని భయం ఉండాలా. నీ భయం తండ్రి యేసేపులో ఎటువంటి భయం ఉన్నదో తండ్రి నాయన స్తోత్రం. భార్య తండ్రి ఫరో భార్య వచ్చి మీద పడుతుంటే కూడా నాయన అతడు తండ్రి స్తోత్రాలు దేవునికి, నా యజమానుడైనా నా యొక్క యజమానికి పోతి పరికి నేను ఎట్లా ఈ పాతకమును నేను కట్టుకుందును, నాకొద్దు అని పారిపోయినట్టుగా తండ్రి ఆ బట్టను తండ్రి నాయన ఆ యొక్క తండ్రి ఆ స్త్రీ చేతిలో వదిలి పారిపోయినట్టుగా తండ్రి ఈనాడు ఎక్కడ సంబంధాల నుండి పారిపోదురు గాక నాయన. స్తోత్రాలయ్యా, నువ్వు కార్యం చేయనాన్న. అయ్యా స్తోత్రాలు, సహాయం చేయనాన్న. అక్కడ సంబంధాల నుండి విడుదల దయచి నాయన, చెడు చూపుల నుండి విడుదల దయచి నాయన. ఏ స్త్రీని చూసినా పెళ్ళైనటువంటి వాడు నాయన, ఏ ఒక తండ్రి పెళ్ళైనటువంటి స్త్రీ ఏ ఒక పురుషుని చూసినా ఒక అన్నలాగా, తమ్ముళ్లాగా, తండ్రిలాగా చూడాలి తప్ప నాయన తండ్రి నాయన అయా మరి నా తండ్రి స్తోత్రాలు నాయన ఒక వ్యభిచార బుద్ధితో ఆ గుణముతో చూడొద్దయ్యా. మీరే కార్యం చేయమని ప్రార్థిస్తున్నా నాయన. సహాయం చేయండి. కుటుంబాన్ని కట్టండి అయ్యా, కుటుంబాన్ని కట్టండి. కుటుంబంలో కలతలు తొలగించండి, కుటుంబాలలో భేదాలు తొలగించండి. ఐక్యత దయచేనైనా వారి పిల్లల మధ్యలో ఐక్యత, కుటుంబాలలో ఐక్యత దయచేతండి. దేవానికే స్తోత్రం చెల్లిస్తున్నా. అలాగే ప్రభా స్తోత్రాలు తండ్రి నాయన. మా దేవా యవన బిడ్డలు ప్రభా కనికరించండి అయ్యా. యవనస్తులపై, యవన అబ్బాయిలు నాయన, యవన తండ్రి నాయన అమ్మాయిలపై నీ కృప ఉండాలయ్యా. ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఎంతగానో తండ్రి నాయన వారి అస్తులుండి పస్తులుండి నాయన చదివిపిస్తున్నారు, ఫీజులు కడుతున్నారయ్యా. కాలేజీ ఫీజులు, స్కూల్ ఫీజులు కడుతున్నారయ్యా. ప్రభా తండ్రి పిల్లలు చదువుకోవడానికని వెళ్ళి నాయన అక్కడ నా తండ్రి మోసకరమైన ప్రేమల్లో పడి తండ్రి ఆ ప్రేమలో చిక్కులుకొని నా తండ్రి చదువులు మానేసి తల్లిదండ్రులకు దుఃఖాలు నాయన, తల్లిదండ్రులు కన్నీరు కలిగిస్తున్నారు ప్రభా. అయ్యా యవన అబ్బాయిల మీద, యవన అమ్మాయిల మీద నీ కృప ఉండాలయ్యా. అయ్యా వారికి మంచి మనసు దయచి నాయన. ఇది దేవునికి ఇష్టం లేని కార్యం అని వారికి తెలుసుకోవాలయ్యా. వాళ్ళ మనోనేత్రాలు వెలిగించయ్యా. స్తోత్రము నాయన. వారి మనోనేత్రాలు వెలిగించండి. ఇది మంచిది కాదు, మా తల్లి బాధపడతాడు, మా తండ్రి బాధపడతాడు, నాకు ఇది తగినది కాదని ప్రభా బుద్ధి వారిలో పుట్టించండి అయ్యా. జ్ఞాన వారిలో దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. స్తోత్రాలయ్యా. మీరు ప్రతి కన్నీరు తొడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పిల్లలపై పెట్టుకొని చదివిస్తారు నాయన. స్తోత్రాలు. చదివి ప్రయోజకుడై ఉద్యోగం సంపాదించి మాకు ఏదో ఒకటి ఊరట కలిగిస్తాడు కదా అని ఎంతో ఆశలతో చదివిపిస్తుంటున్నారయ్యా. వారి ఆశలు నిజంగా అది నెరవేర్చబడాలి పిల్లల జీవితాలలో.
సైతాను ఆలోచన, దుష్టుని ఆలోచన వారిలో నుండి చెదిరిపోవును గాక యేసు నామంలో తండ్రి. చెదిరిపోవాలి యేసు నామంలో తండ్రి. దుష్టుని చూపు వాళ్ళ పైన పడొద్దు ప్రభా. స్తోత్రాలు. యవ్వన అబ్బాయిలు యవ్వన అమ్మాయిల మీద వాళ్ళు వాళ్ళ యొక్క తండ్రి ఇచ్చలు విడే జీవితం నాయన జీవించాలనే క్రియ, ఆ కార్యము తలంపు తొలగిపోను గాక అయ్యా. బిడ్డల్లో బుద్ధి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నా నాయన. యవ్వనస్తులు తండ్రి ఆ యవ్వన జీవితాన్ని నీకు అప్పగించుకోవాలయ్యా తండ్రి. స్తోత్రం. ఆ యవ్వన జీవితంలో నీ కాడి మోయాల ప్రభువా నాయన. నువ్వు కృప చూపించు నాయన. స్తోత్రము నాయన తండ్రి. సంఘములో ఒక పనిముట్లుగా వాడబడాలయ్యా. స్తోత్రాలయ్యా. సంఘంలో వాలంటీర్లు గాను, వాయిద్యాలు వాయించేవారు గాను, వీడియో కెమెరా తీసేవారు గాను, నీ సేవలో ఏదో ఒక పనిముట్లుగా వాడబడాలి యవ్వన బిడ్డలయ్యా. నువ్వు కనికరించమని ప్రార్థిస్తున్నానయ్యా. యవ్వనస్తులందరి చుట్టూ నీ కంచెమైనాయన. ముఖ్యంగా క్రైస్తవ యవన బిడ్డలు ప్రభా అయ్యా. క్రైస్తవ సమాజంలో యవన బిడ్డలు ప్రభా నాయన. స్తోత్రాలు తండ్రి. యవన అబ్బాయిలు యవన అమ్మాయిలు క్రైస్తవ తండ్రి నాయన బిడ్డలపై నాయన వారిపై నీకు అభిషేకము నాయన వారి మీద రావాలి. బలముగా నీ అభిషేకం వారి మీద కుమ్మరించండి. సైతాను కాడులు విర్రగొట్టండి ప్రభా. స్తోత్రాలు. వాని కుతంత్రాలు కార్యాలు వాని ఆలోచన చెదరిపోవాలి పిల్లల మీద నుంచి తండ్రి. స్తోత్రము నాయన. చిన్న బిడ్డలు తండ్రి, స్త్రీల మీద జరుగుతున్న అత్యాచారాలు, చిన్న పసిబిడ్డలపై నాయన తండ్రి నాయన ఆడబిడ్డల మీద జరుగుతున్నటువంటి అత్యాచారం యేసు నామములో అది ఆగిపోను గాకనైనా. ఆ చెడు చూపు యేసు నామములో ఆగిపోను గాకనైనా అయ్యా. చెడు క్రియ యేసు నామములో ఆగిపోను గాకనైనా అయ్యా. స్తోత్రాలు నాయన. ఇలాంటి ఆలోచన ఆడపిల్లల మీద, తండ్రి స్త్రీల మీద, చిన్న ఆడపిల్లల మీద నాయన ఈ అత్యాచారం చేయాలనే చూప తలంపులు ఆలోచన యేసు నామములో బంధిస్తుంటున్నాం తండ్రి. వాని యొక్క క్రియ, ఆ సాతాను క్రియలను ఈ బిడ్డలు ఎవ్వరు బలి కాకూడదు. ఏ స్త్రీ బలి కాకూడదు, యవ్వనమ్మాయి బలి కాకూడదు, ఏ చిన్న బిడ్డలు బలి కాకూడదు అయ్యా. వారిపై నీ కంచెన ఆయన, వారిపై నీ కృప ఉండాలయ్యా. స్తోత్రాలయ్యా. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రార్థన మీరు విన్నందుకై స్తోత్రాలు నాయన. స్తోత్రాలు. ఆ శత్రు చూపు నుండి కాపాడండి నాయన తండ్రి. మణిపూర్లో జరిగినటువంటి నాయన అరాచకాలు, అన్యాయాలు నాయన, మోసాలు, క్రైస్తవులపై దాడులు యేసు నామములో ఆగిపోను గాక. ఇంకెక్కడెక్కడ జరుగుతున్నాయో తండ్రి నాయన అవన్నీ ఆగిపోవాలా యేసు నామములో. ఛత్తీస్గఢ్ లో నాయన జరుగుతున్నటువంటి అరాచకాలు, క్రైస్తవులపై అన్యాయాలు, మోసాలు ప్రభా స్తోత్రాలు నాయన అవి ఆగిపోవాలయ్యా. ఆగిపోవాలి యేసు నామములో తండ్రి. అక్కడికి క్షేమం దయచేయండి క్రైస్తవులకి, అక్కడ భద్రత దయచేయి నాయన అయా. స్తోత్రాలు తండ్రి. నీ క్షేమంగా నిన్ను ఆరాధించుకునే కృప దయచేయి. క్షేమంగా నీ వాక్యం నిన్ను పాడి స్తుతించి గణపరిచే స్వాతంత్రము దయచేయండి అయ్యా. స్తోత్రాలయ్యా. మా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ నిజమైన స్వాతంత్రం లేదు ప్రభా అయ్యా. బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుండి స్వాతంత్రం దొరికిందేమో కానీ నాయన ఈ యొక్క నా తండ్రి నాయన దుష్టుని నుండి ప్రభా స్వాతంత్రం దొరకలేదు నాయన. దుష్ట ఆలోచనల నుండి ప్రజల్ని తండ్రి నాయన స్వాతంత్రం లేదయ్యా. స్వాతంత్రం దయచేయమని ప్రార్థిస్తున్నాం మా యొక్క తండ్రి ప్రజలకు నాయన, భారతదేశ ప్రజలకు నాయన, ఇతర దేశ ప్రజలకు నాయన, ఎవరు ఎక్కడ తండ్రి నాయన తండ్రి స్తోత్రాలు ప్రభా అన్యాయమును అక్రమమును అనుభవిస్తున్నారో ప్రభా వారందరి జీవితంలో స్వాతంత్రం జరుగును గాక. కొన్ని భర్తలు తండ్రి భార్యను బానిసలుగా చేసుకుంటారు ప్రభా తండ్రి నాయన. ఆ బానిసత్వం నుండి విడుదల దయచి నాయన దేవా. స్తోత్రాలయ్యా అయా. స్తోత్రాలు తండ్రి. మీరే కనికరించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. నీ భద్రత దయచేయండి అయ్యా అయా. నీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది ఉద్యోగాలు లేక బాధపడుతున్నారయ్యా. చదువుకు నాయన ప్రభా స్తోత్రాలు తండ్రి. ఉద్యోగాలు రాక ఎంతో కష్టపడుతున్నారు. ఆ చదివినటువంటి నాయన అయా పట్టాలు తీసుకొని నా తండ్రి నాయన అయా స్తోత్రాలు ఆ యొక్క అయా తండ్రి స్తోత్రాలు నాయన సర్టిఫికెట్లు తీసుకొని ప్రభా అయా వెళ్ళి నా తండ్రి ఎన్ని ఆఫీసులు ఎన్ని నాయన తండ్రి అప్లికేషన్లు వేస్తుంటున్నారు ప్రభా ఆన్లైన్ లో అయా. నా తండ్రి నాయన అప్లికేషన్లు వేస్తాబోతున్నారు తండ్రి ఉద్యోగాల కొరకు ప్రభా.
ప్రభా. నాయన కనికరించండి అయ్యా, నీ కృప చూపించు నాయన. నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చును కాక నాయన, వారు చదివినటువంటి చదువుకి నాయన ఉద్యోగం వచ్చును కాక నాయన, నీ కృప చూపించండి అయ్యా. నాయన ఆ ఉద్యోగాలు వాళ్ళకి రాక ఆటంకపరుస్తున్న శక్తులు యేసునామములో బంధిస్తున్నాం తండ్రి. వారికి చదివినటువంటి ఆ చదువుకి యేసు నామములో ఉత్తరము దొరుకును కాక, జవాబు వచ్చును కాక, వారికి ఉద్యోగాలు వచ్చును కాక నాయన. అయ్యా మీరే కృప చూపించండి నాయన. మా దేశంలో ఉద్యోగాలు లేవని ఇతర దేశాలకు వెళుతున్నారయ్యా. తల్లిని పిల్లలను వదులుకొని ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ అష్ట కష్టాలు పడుతున్నారు తండ్రి. నాయనా కృప చూపించండి అయ్యా. అట్టి వారిని కృపతో కనికరించు. అక్కడ ఉద్యోగాలు తండ్రి వారికి దొరకాలి ప్రభా, సహాయం చేయి. ఇక్కడ తండ్రి విడిచి వెళ్ళిన కుటుంబాలను మీరే కాపాడండి, మీ కంచవేయమని ప్రార్థిస్తున్నా దేవా. ఈ ప్రార్థన మీరు విన్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నా. అలాగే తండ్రి వాళ్ళు కాని బిడ్డలు ప్రభా, అయా వయసు వచ్చింది నాయన, వయసు మీరిపోతుంది నాయన. యవ్వన అబ్బాయిలు యవ్వన అమ్మాయిలకు నాయన వివాహాల కొరకు నాయన ఒక్క సంబంధం, 2 సంబంధం, 3, 4, కొంతమంది 10 కూడా చూస్తున్నారయ్యా. తండ్రి వివాహాలు ఖాయం అవ్వట్లేదు నాయన, సంబంధాలు కుదురుబాటు అవ్వట్లేదు ప్రభా. ఏదో ఒక విషయంలో నా తండ్రి ఫెయిల్ అయిపోతున్నదయ్యా. నాయన తండ్రి నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని సాటి అయిన సహాయాన్ని మీరు ఇచ్చారయ్యా. అదే రీతిగా తండ్రి నాయన మొదటి మీరే చేశారు నాయన. మరి నా తండ్రి ఎవరికి సంబంధాలు లేదు తండ్రి, వారి సంబంధాలు వచ్చును కాక, సంబంధాలు ఖాయాలయ్యి నాయన వారికి వివాహాలు ఘనంగా జరుగును కాక నాయన. కృప చూపించండి నాయన ప్రభా. స్తోత్రాలు మీరు జతపరచండి అయ్యా. స్తోత్రాలు ఇరుపక్షంగా ఉండి నాయన మీరే తండ్రి ఆ వివాహాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఇక కానాను విందులో నాయన కొరత వచ్చినప్పటికీ మీరుండి అయ్యా, మీరు వివాహాలు జరిగించినట్లుగా ప్రతి వివాహంలో మీరుండి నాయన ఆ కొరతలను తీర్చి ఆ వివాహాలు ఘనంగా జరిగించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు మీకే నాయన. నాయన తాగుబోతులు మార్చండి అయ్యా. అయా తాగుడుతో ఈ దినం ఎంతో మంది నా తండ్రి తాగుబోతు తనముతో తండ్రి నాయన కుటుంబాలు కన్నీరు నాయన ప్రభా. ఆ యొక్క తండ్రి స్తోత్రాలు డబ్బు నాయన తమకు వచ్చినటువంటి ఆ రాబడి ఆ డబ్బును తీసుకెళ్లి ఆయా తాగుళ్ళకు పెడుతున్నారు ప్రభా. తాగొచ్చి ఇంట్లో భార్య పిల్లలు తండ్రి ఎంతో వేదన కన్నీరు దుఃఖముతో బాధపడుతున్నారు ప్రభా. నాయన కొంతమంది విడవాలనుకుంటున్నారు, తాగు నుంచి విడుదల పొందలేకపోతున్నారు నాయన. విడిపించమని ప్రార్థిస్తున్నాను దేవా. తాగు నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. అయా స్తోత్రాలు తండ్రి. తాగుబోతులు దరిద్రులు అవుతారని నీ వాక్యం సెలవిస్తున్నదయ్యా. అవునయ్యా, ఆ దారిద్ర్యత నుండి ఆ తాగు నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విడుదల దయచేయండి అయ్యా నాయన. అంతేకాకుండా తండ్రి పాన్ పరకలని గుట్కాలని ప్రభా నాయన స్తోత్రం ఈ అల్పా కాలం నుంచి నాయన విడుదల దయచేయి ప్రభా. అన్నిటి నుండి విడుదల దయచేయి, స్మోకింగ్ నుండి విడుదల దయచేయి ప్రభా. స్తోత్రాలు తండ్రి నాయన. అయా తండ్రి చెడు తిరుగులు, అవును నాయన చెడు తిరుగుల నుంచి విడుదల దయచేయి నాయన. కొంతమంది నాయన చెడుగా తిరుగుతుంటారయ్యా నాయన. స్తోత్రాలు ప్రభా. కనికరించి సహాయం చేయి. యవ్వన అబ్బాయిలు రౌడీజాల్లో గుండాయిజాల్లో తిరుగుతుండగా నాయన విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా వారిలో బాధ్యత వచ్చిన కాక, తల్లిదండ్రులను పోషించాలా, తల్లిదండ్రుల మాటకు లోబడాలి బాధ్యత దేవా. స్తోత్రాలు దయచేయండి నాయన. అయా స్తోత్రాలు అబ్బాయిలు నాయన స్తోత్రాలు ప్రభా. తండ్రి నాయన క్షణకాల సుఖము కొరకు నాయన వారిచ్చేటువంటి నాయన సంతోషం కొరకు నాయన వారిచ్చేటువంటి ఎంజాయ్మెంట్ల కొరకు ఈ రోజుల్లో నా తండ్రి ఎంతో మంది నాయన ఎంజాయ్ల కొరకు నాయన సుఖాల కొరకు వాటి వెంట పరిగెడుతూ తండ్రి భవిష్యత్తు ఏమవుతుందో తెలియక బాధ్యత విడిచిపెట్టి తిరుగుతున్నారు ప్రభా. అయా కనికరించండి నాయన. అయా కృప చూపించండి నాయన. అయా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. నీ కృపతో నింపండి యేసయ్యా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. స్తుతులు తండ్రి. మా గొప్ప తండ్రి ప్రార్థన నాయన నీ పరమందున చేర్చుకున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం. ఇతర దేశాలకు వెళ్ళినటువంటి అనేకులను ప్రభా వాళ్ళకు సురక్షితంగా వాళ్ళని కాపాడండి నాయన. స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి బస్సుల్లో ప్రయాణాలు చేస్తున్నవారు, ట్రైన్లో ప్రయాణాలు చేస్తున్నవారు, విమానాల్లో ప్రయాణాలు చేస్తున్నవారు నాయన ప్రతి ఒక్కరికి కనికరించి నాయన వారి ప్రయాణాల్లో క్షేమం దయచి వారు చేరవలసిన చోటికి వారు సురక్షితంగా చేరాలి ప్రభా. ఎటువంటి యాక్సిడెంట్లు జరగటానికి వీలేదు. యాక్సిడెంట్లు
నడిపించే సైతాన్ దురాత్మలను యేసునామములో బంధిస్తుంటున్నాము నాయన. ప్రభా స్తోత్రాలు తండ్రి. నాయన వారు క్షేమంగా వారు చేరుకోవాల్సిన స్థలంలో వాళ్ళు చేర్చండి. హాస్పిటల్లో ఉన్న రోగులను అయా తల్లి, ఎంతమంది రోగగ్రస్తులు వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళు ముట్టండి అయ్యా. అయా స్తోత్రాలు. స్వస్థత దాయిచ్చి నాయన, మంచం పట్టినటువంటి వారు, ఇండ్లలోనే ఉండి మంచం పట్టినటువంటి వారు, పక్షవాయువు కలిగినటువంటి వారు, టీబీ, క్యాన్సర్, ఎయిడ్స్ రోగాలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరి కొరకు మొరపెడుతున్నాం నాయన. వారికి స్వస్థత ఇవ్వండి అయ్యా. అయా స్తోత్రాలు. వారికి ఆరోగ్యంతో ఇచ్చి నాయన స్తోత్రం ప్రభా. హాస్పిటల్ ఉన్న పేషెంట్లను ముట్టండి అయ్యా. నాయన గర్భిణీలకి మంచి నార్మల్ డెలివరీ దయచేయండి నాయన. మంచి కానుక దయచేయండి నాయన. అయా తల్లి బిడ్డ క్షేమం దయచేయండి అయ్యా. స్తోత్రాలు ప్రభా. మీరే కనికరించమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థనలన్నీ కూడా తండ్రి మీరు ఆలోకించినందుకై స్తోత్రాలు ప్రభా. నాయన స్తోత్రాలు తండ్రి. మీరే సహాయం చేయండి నాయన ప్రభా. ఈ సేవ నాయన తండ్రి స్తోత్రాలు ప్రభా దయచి నాయన. అవును స్వామి నాయన, చదువు అబ్బనటువంటి వాళ్ళు ఉంటున్నారు తండ్రి. ఎంత చదివినా మైండ్కి ఎక్కదయ్యా. ఎంత చెప్పినా తండ్రి నాయన ఆ మాట విననటువంటి వాళ్ళు ఉంటారు ప్రభా. మంద బుద్ధి నాయన స్తోత్రం యేసు నామంలో ఆ మాంద బుద్ధి నాయన తొలగిపోను కాక నాయన. స్తోత్రాలు తండ్రి నాయన. మంచి బుద్ధి దయచి ఏది చెప్పినా అర్థం చేసుకోవాలి తండ్రి నాయన. మా మంచి కొరకు మా క్షేమం కొరకు చెప్తున్నారని నాయన స్కూల్లో తండ్రి మాస్టర్లు పాఠాలు చెప్పేవాళ్ళు అయా వారు బుద్ధి చెప్పిన మాట వినాలి ప్రభా. స్తోత్రాలయ్యా. తల్లిదండ్రులు సేవకులు చెప్పే మాటలు అర్థం చేసుకోవాలి, అపార్థం చేసుకోకూడదు నాయన. మీరే కృప చూపించండి నాయన. ఏ ఒక్కరిలో ప్రతి అసూయ దృష్టి తొలగిపోవాలయ్యా. కుటుంబాలలో అయా స్తోత్రాల కలపాలు తొలగిపోవాలయ్యా. కుటుంబాలలో ఐక్యత దయచేయండి. సంఘాలలో ఐక్యత దయచేయండి నాయన. స్తోత్రం. సేవకులు దీవించు. సేవకులు కుటుంబాలను ఆశీర్వదించు. సేవకులకి మంచి ఆరోగ్యం దయచేయి. సేవకులకు బలం దయచేయి. బండ్లు లేని వారికి వాహనాలు లేని వారికి వాహనాలు దయచేయండి. మందిరాలు లేని వారికి మందిరాలు దయచేయండి. మందిరాలుండి ప్రభా మందిరంలో జనం లేక బాధపడుతున్న ప్రతి ఒక్కరు మందిరాలు జనము నిండిపోవాలయ్యా. స్తోత్రాలయ్యా. మందిరం నిండా జనాలు దయచేయండి. సేవకులకి నాయన ఆర్థిక ఇబ్బందులు లేకుండా తొలగించండి. సేవకుల పిల్లలు సేవకులకి సహకరించాలా ప్రభా. నీవే కృప చూపించమని ప్రార్థిస్తున్నాను దేవా. మా ప్రార్థన విన్నందుకై వందనాలు ప్రభా. స్తోత్రాలు అయ్యా. ఈ యొక్క ప్రతి వారం శుక్రవారం, శనివారం, ఆదివారం చేస్తున్న ప్రార్థనలు మీరు ఆలోకించండి అయ్యా. ఈ ప్రార్థనలు గొప్ప జవాబు వచ్చును కాక. మేము ఏ అంశమును బట్టి ప్రార్థించామో అంశాలన్నిటికీ ప్రజలకి జవాబు వచ్చును కాక. మా దేశానికి జవాబు వచ్చును కాక నాయన. మా రాష్ట్రాలకు జవాబు వచ్చును కాక నాయన. ప్రభువా స్తోత్రాలయ్యా. అన్నిటికీ జవాబు వచ్చును కాక దేవా. స్తోత్రాలు ప్రభా. అయా కృప చూపించండి. ఈ ప్రార్థన నా తండ్రి నీ పరమని నాయన చేర్చుకుని మాకు గొప్ప జవాబు దయచేసినందుకై స్తుతి స్తోత్రం చెల్లించుకుందాం. యేసు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. దేవునామానికి స్తోత్రం. ఈ ప్రార్థనలో పాలు పొందండి. మరి సంఘస్థులు నేను ఈ యొక్క సంఘానికి ఈ రోజు ఉపవాస ప్రార్థన కూడికలకు రానటువంటి వాళ్ళు మీరు మళ్ళా ఈ వీడియోలు చూడండి. మరి ఈ వీడియోలు మరి మీ వారికి షేర్ చేయండి. ఈ ప్రార్థనలో పాల్గొనండి. ఈ వాక్యం వినండి. ప్రార్థనలో పాల్గొనండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. మీరు షేర్ చేసేది మర్చిపోకండి. మన సంఘస్థులు అందరూ కూడా కలిసి మీరు షేరింగ్ చేయాలా, ఆ తర్వాత లైక్ చేయాలా, సబ్స్క్రైబ్ చేయాలా. మీకు ఫోన్ నెంబర్లు ఎంతమంది ఉంటాయో వాళ్ళందరికీ కూడా వీడియోలు షేర్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఇంత ఉపవాసంతో మనం ప్రార్థనలు చేస్తూ ఉంటున్నాం. మరి అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు దీని ప్రతిఫలాన్ని వారు అనుభవించాలా, వారికి దీవెన వెళ్ళాలి. కాబట్టి దీవెన వారికి వెళ్ళాలంటే మీరు దయచేసి మీరు దీన్ని షేరింగ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోవద్దండి. దేవుడు మనం దీవించును గాక. ఆమేన్.